త్రిష సంగతి త్రిష తను 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి ఒక స్థానం రిజైన్ చేసి త్రిషకి ఇస్తారు, త్రిషని డిప్యూటీ సీఎం చేస్తారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని మీద ఏమన్నా పార్టీ వర్గాలతో కానీ వాళ్ళతో కానీ ఏమన్నా మాట్లాడారు? అసలు అలాంటి ఆలోచన అనేది విజయ్కి ఉందా? ప్రస్తుతానికి అయితే పార్టీ పరంగా అయితే బయట అయితే చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది, కానీ పార్టీలో నుంచి అటువంటి ప్రతిపాదనలు అయితే ప్రస్తుతానికి అయితే ఏమి రాలేదు. ఏదైతే విజయ్కి త్రిష మొదటి నుంచి ఆమె సినీ రంగంలో ఉండడంతో సన్నిహితురాలు కావడంతో ఆయన విజయం సాధించగానే వచ్చి అభినందించి వెళ్లారని మాత్రమే నాయకులు అయితే చెప్తున్నారు. ఆమెను మళ్ళీ ఏదైతే ఆయన తిరుచిలో రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఆమెను నిలబెడతారన్న వట్టి ప్రచారం మాత్రమే ప్రస్తుతానికి చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక చేస్తే మళ్ళీ గతంలో ఏదైతే రాజకీయాలు ఉన్నాయో ఇటు జయలలిత తరహా, ఎంజీఆర్ తరహా రాజకీయాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, పాత రాజకీయాలు విసిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విజయ్ అలాంటి సాహసాలు చేసే అవకాశం లేదని అని ప్రధానంగా అయితే తెలుస్తోంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. దీనితో విజయ్ సంబంధించి కూడా ప్రస్తుతం ఆయనకి విడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తోంది. భార్య కూడా దానికి నిన్న ఆయన విజయం అనంతరం కూడా తనకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదన్నట్లుగా కూడా ఆమె చెప్పారన్న ప్రచారం కూడా ఒకటి జరుగుతుంది. దీంతో వ్యక్తిగతంగా కూడా ఈ ఇబ్బందులు వ్యక్తిగత సమస్యల్లో రాజకీయాల్లోకి ఇబ్బందులుగా మారకుండా ఉండేందుకు విజయ్ ప్రయత్నం చేస్తారని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్రిషకి సంబంధించి కేవలం అది ప్రచారం మాత్రమే తప్ప అందులో ఎలాంటి ఆధారం లేదనే పార్టీ నాయకులు టీవీకే శ్రేణులు అయితే ప్రస్తుతానికైతే చెప్తున్న పరిస్థితి. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద తిరుచి సంబంధించి ఒక త్వరలోనే దానికి ఉప ఎన్నిక జరిగిపోతుంది. అప్పుడు పార్టీకి సంబంధించి ఎవరైనా అభ్యర్థిని ప్రకటిస్తే తర్వాత దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.